హల్లెలూయా హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండి. మంచిదండి. సండే స్కూల్ పిల్లలు కంఠస్థ వాక్యాలు ప్రిపేర్ అయ్యారండి. పిల్లలు ఇప్పుడు కంఠస్థ వాక్యాలు చెప్తారు. మేము పేర్లు చదువుతాం. చదివిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. పిల్లలు రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చూద్దాం ఎంతమంది రెడీగా ఉన్నారో. రెడీగా లేరో చూద్దాం. ఆర్ యూ రెడీ పిల్లలు? అస్సలు 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 భోజనం చేయలేదు. చూద్దాం మీ మాట ఎక్కడి వరకు పడుతుందో చూద్దాం. ఎంత గట్టిగా చెప్తారో చూద్దాం. ఒకసారి మా పిల్లలు వాళ్ళ వాయిస్ ఎంత గంభీరంగా ఉంటుందో మీరు చూద్దరు కానీ. మీరు చెప్తారో చెప్పరా? మీ వాయిస్ ఎంత గంభీరంగా ఉంటుందో, మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో మీ తల్లిదండ్రులకు తెలియదు. ఆర్ యూ రెడీ పిల్లలు? ఇంకోసారి చేద్దామా? ఆర్ యూ రెడీ పిల్లలు? లాస్ట్ అండ్ ఫైనల్ చాలా 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 గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ పిల్లలు? ఓకే రైట్. నేను పేర్లు చదువుతానండి. వాళ్ళు పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ సతీష్ అని ఉంటాడు. సతీష్ అని మీకు మైక్ ఇస్తాడు. ఎవరైతే హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అని లాస్ట్ చెప్తారో, కంఠస్థ వాక్యం చెప్పి లాస్ట్న హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ చెప్తారో వాళ్ళకి మాత్రమే 5 స్టార్ చాక్లెట్ ఇస్తాం. ఓకేనా? మీకు 5 స్టార్ చాక్లెట్ కావాలంటే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి. దాంతోపాటు హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ చెప్పాలి. దండే మధు నా పేరు తర్వాత ఏలూరు షారోన్. నా పేరు ఏలూరి షారన్ పుష్ప. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం లోకసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏలూరి షర్మిల. షర్మిల పుష్ప. ఐఎమ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. గట్టి చప్పట్లు కొట్టాలి. దండే నిషిత. ఏలూరి వెన్సిక. తర్వాత మై నేమ్ ఇస్ నిషిత. ఐ యామ్ స్టడీయింగ్ 4th స్టాండర్డ్. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే లోకసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. చప్పట్లు కొట్టాలి. మనం వచ్చేస్తాం. ఏలూరి వెన్సిక. తర్వాత చిగురుపాటి తన్మయ్. దండే మనస్వి. రెడీగా ఉండాలి మీరు. నా పేరు My name is Vensika. I am studying 1st class in Mamta English Medium School. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు యేసు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. దండే మనస్వి. చిగురుపాటి తన్మయ్. దండే మనస్వి. మరపట్ల వెంకటేష్. My name is Tanmay. I am studying UKG. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. దండే మనస్వి. మరపట్ల వెంకటేష్. మరపట్ల విక్కీ. నా పేరు మనస్వి. నేను చెప్పబోయే వాక్యం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. గట్టి చప్పట్లు కొట్టడం మనం చేస్తున్నాం. మరపట్ల వెంకటేష్. మరపట్ల విక్కీ. ఏలూరి వెస్లీ వర్ధన్.
నేను చెప్పబోయే వాక్యం లోక శుభవార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. మరపట్ల విక్కీ, ఏలూరి విశ్లివర్ధన్, దండే సంజయ్. My name is Mapatla Vikas. I'm studying UKG. Mother English. దావీదు పట్టణమందు మీ కొడుకు పుట్టి ఉన్నాడు. ఆయన మా పల్లెకి అందుకే మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. ఏలూరి విశ్లివర్ధన్, దండే సంజయ్, మరపట్ల ప్రహర్ష. My name is Eluri Vesivardhan. I study in third class. Look truly online for unit U is this born and this day in the David day Savior which is country the Lord. అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ. వెరీ గుడ్. దండే సంజయ్, మరపట్ల ప్రహర్ష, దేశభక్తుల జెస్సీ, దండే లలిత, ఏలూరి యోషువ, మరపట్ల ప్రహర్ష. వెరీ గుడ్. My name is Prasha. I am studying 4th standard in Mamda English Medium School, Matthew 2:10. When they say the star rejoiced with exciting great joy. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. దేశభక్తుల జెస్సీ, My దేశభక్తి. name is Jessie Roslyn. I am studying 2nd standard in Mamta English Medium School. నేను చెప్పబోయే వాక్యం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిచున్నానని చెప్పుచున్నాడు. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. దండే లలిత, ఏలూరి యోషువ, మరపట్ల సురేంద్ర, దేశభక్తుల శైని. నా పేరు ఏలూరి యోషవ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. నీతి మార్గము వలె నన్ను సరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రుప్పుదురో వారు నక్షత్రం వలె ప్రకాశించెదరు. అందరూ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. మరపట్ల సురేంద్ర, దేశభక్తుల శైని. నా పేరు లలితశ్రీ. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపములన్నీ రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. మరపట్ల సురేంద్ర, దేశభక్తుల శైని, బాత హర్షిత. మరపట్ల సురేంద్ర. నా పేరు సురేంద్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు ఆయన తన యొక్క మీకు చూచిన మీకు చూపును ఆలకించడే. కన్యకైన గర్భవతి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. బాత హర్షిత, మరపట్ల సుష్మ, మరపట్ల వినీల, బత్తుల లాస్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం, అయితే ఆ దూత భయపడుకుడి, ప్రజలందరికీ కలుగబోము మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. బాత హర్షిత, మరపట్ల సుష్మ, మరపట్ల వినీల. My name is Harshita. I'm studying 4th class in Sri Chaitanya Techno School.
I'm telling about Luke 2:11. For unto you is born this day, city of David, a Savior, which is the Christ the Lord. Thank you, everyone. Happy Christmas and Merry Christmas. మరపట్ల సుష్మా. I'm studying first standard in Mamta English Medium School. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే లోకాసువార్త 2:10 లోకాసు. అయితే ఆ దూత భయపడకది, ఇదిగో ప్రజలందరికీ కలగబోముకరమైన మహాసంతోష సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమె మరపట్ల తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే లోక 43 వచ్చిన నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకెలాగో ప్రార్థించెను. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలి. My name is Lasya. I am studying second standard in Mamta Neti Sharishma. English Medium School. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే లోక 1:42 వచనం స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. రాపక్క తేజస్విని, బత్తుల సాత్విక, ఏలూరు జ్యోతి. నా పేరు మహిమా జ్యోతి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం లోకాసువార్త 1:35 వచనం దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. చప్పట్లు కొట్టాల్సిన కొట్టాలండి. నేటి శరీష్మ. My name is Antarishma Srija. I am studying in 5th standard and in Aditya English Medium School. I am saying about Asia 7:14. Therefore the Lord will give you a sign. The virgin and conceive and will brought in birth of son and will call Emmanuel. Happy Christmas, Merry Christmas to us. వెరీ గుడ్. రాపక్క తేజస్విని, బత్తుల సాత్విక, నెల్లి సతీష్ పాల్. నా పేరు రాపక్క తేజస్విని. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం లోకాసువార్త 1:22 వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. బత్తుల సాత్విక, బాతు కల్పన. నా పేరు సాత్విక. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే లోకాసువార్త 2:12 వచనము ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టపడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచిద్దరని వారితో చెప్పాను. ఆమె. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. నూతలపాటి నయన, నల్లి సతీష్ పాల్. నా పేరు నైనశ్రీ. నేను యూకేజీ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు, నా ప్రభు అని క్రీస్తు. అందుకే మేరీ క్రిస్మస్ హ్యాపీ. వెరీ గుడ్. చప్పట్లు చప్పట్లు కొట్టాలి. కొట్టాలి. నెల్లి సతీష్ పాల్, బాతు కల్పన, గడ్డం సుభాష్. I am studying 5th standard. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే మత్తాయి 1:22 వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నెను, ఆయన ఎమ్మానుయేలు అని పేరు పెట్టాను. అని హ్యాపీనెస్ క్రిస్మస్. వెరీ గుడ్. బాతు కల్పన, గడ్డం సుభాష్, కప్పల మేఘన. Kalpana. I am studying 6th C5 in Sri Chaitanya Techno School. Today I am telling about Timothy 1:15. This is a faithful and worthy of all expectation that the Christ Jesus came into the world to save the sinner, of whom I am chief. Happy Christmas and Merry Christmas. దండే వర్షిత్. My name is Tanda Vashita. I am studying 1st standard. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాం. గడ్డం సుభాష్, కప్పల My మేఘన. name is Subhash. I am studying 6th standard. Today I tell about Hello. Asia chapter 11 verses 1.
and there shall come and there shall come forth a rod out of the stem of Jesse, and a branch shall grow out of the roots. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని మీరు తోగిరి తేజస్విని, మరపట్ల సుశీన, కప్పల దివ్య, నత్త అమ్ములు, రాపాక సమత. రెడీగా ఉండాలి మీరు త్వరగా. నా పేరు మేఘన, నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కన్య, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టిన. ఆమె అందరికీ హ్యాపీ క్రిస్మస్ అన్నారు. వెరీ గుడ్. తోగిరి తేజస్విని, మరపట్ల సుశీన, కప్పల దివ్య, నత్త అమ్ములు, రాపాక సమత. నా పేరు తేజస్విని, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాను, నేను తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాల్సి మనం చేస్తాం. మరపట్ల సుశీన, దండే మమత. తరగతి. నా పేరు మరపట్ల సుశీన, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే మీకా 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. కప్పల దివ్య, నత్త అమ్ములు. నా పేరు రిజిత, ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ స్టాండర్డ్. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందున్నాడు, రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. అందుకే హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. కప్పల దివ్య. నా పేరు కప్పల దివ్యశ్రీ, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుని అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన అతని పేరు పెట్టబడెను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. My name is Geetika. I am studying 3rd standard. నేను చెప్పబోతున్న వాక్యం ఏమిటంటే పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. నత్త అమ్ములు, రాపాక సమత. నిట్ట విజయలక్ష్మి. My name is Amlu. I am studying 7th standard. Now I tell about Luke chapter 2:10. And the angel said unto them, Fear not, behold, I bring you a good tidings of great joy, which shall be to all people. And happy Christmas and Merry Christmas. రాపాక సమత. నిట్ట విజయలక్ష్మి. నా పేరు సమత, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా స్వప్నమందు దూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆమె. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నిట్ట విజయలక్ష్మి, గడ్డం సింధు. నా పేరు విజయలక్ష్మి, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ. గడ్డం సింధు. My name is Ramja. I am studying 3rd class. దావీదు పట్లమందు నేడు రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ లక్ష్మి, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. దావీదు పట్లమందు నీకు పుట్టిన ఆయన ప్రభువైన క్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్.
ఏలూరు బిందు. మై నేమ్ ఇస్ హేమబిందు. నేను చెప్పబోయే వాక్యం లోక 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. రాపాక రిషి 2. గెడ్డం సింధు, గెడ్డం విజయ, కప్పల వెన్నెల, మరపట్ల రత్న, నెల్లి శిరీష, రాపాక భువనవేశ్వరి. నేను చెప్పబోయే వాక్యం మీకా 5:2-3 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను కాపాడువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రకాశించుచుండెను. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని నేర్పించారు. మై నేమ్ ఇస్ వరుణ్ చందేర్. నేను చెప్పబోయే వాక్యం లూకా 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గెడ్డం విజయ. అందరికీ వందనాలు. నా పేరు గెడ్డం విజయ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను స్టార్ గురించి చెప్పబోతున్నాను. స్టార్ అనేది ఆనాడు జ్ఞానులకు మార్గం తెలిపింది. ఈనాడు మనం కూడా స్టార్ వలె వెలుగుతూ అనేక మందిని వెలుగులోనికి తీసుకురావాలి. దానియేలు గ్రంథము 12:3. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిత్యము ప్రకాశించెదరు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. కప్పల వెన్నెల. అందరికీ వందనాలు. నా పేరు కప్పల వెన్నెల. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారో అనే విషయాన్ని చెప్తున్నాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. మనుషులలో వాక్యమాన్ని వెలుగు నింపడానికి క్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు పరలోకాన్ని విడిచి భూలోకం వచ్చారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు వారిలా మనం కూడా మంచిగా బ్రతుకుతాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. మరపట్ల రత్న. అందరికీ వందనాలు. నా పేరు మరపట్ల రత్నకుమారి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మన కోసం జన్మించిన యేసుక్రీస్తు వారి లక్షణాల గురించి చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు వారి లక్షణాలు. యేసుక్రీస్తు వారు ప్రేమామయుడు. ఆయన లోకానికి వెలుగునిచ్చిన మహనీయుడు. యేసుక్రీస్తు వారు లోకానికి చరిత్రకారి. ఆయన ముల్లోకాలకు అధిపతి. యేసుక్రీస్తు వారు పరలోకానికి మార్గదర్శి. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. యేసుక్రీస్తు వారు ఆత్మలకు రక్షణకారి. మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని మంచిగా బ్రతకాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దండే మమత. నా పేరు చెల్లె గీతిక. నేను 2nd క్లాస్ చదువుకుంటున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అండ్ మేరీ క్రిస్మస్ అని చప్పట్లు కొట్ట మనం చేస్తాం. తలారి మౌనిత. నా పేరు కలారి మౌనిక. నేను చెప్పబోయేంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. దండ గీతిక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.
వెరీ గుడ్. దండే మమత. అందరికీ వందనాలు. నా పేరు దండే మమత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను వాక్యం ఎటువంటిది అని చెప్పబోతున్నాను. దేవుని వాక్యము సజీవము గలది. వాక్యము రెండంచెలు గల వాడి గల ఖడ్గం. దేవుని మాట అగ్ని వంటిది. బాధలలో దేవుని వాక్యము నెమ్మదిని కలిగిస్తుంది. మన హృదయంలో వాక్యాన్ని నింపుకుని ఆత్మలో బలంగా ఎదుగుదాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. రాపాక భువన్ వెస్లీ. My name is R. Bhuvan Wesley. I am studying 8th standard. Today I am say about Luke 1st chapter 46th verse. And Mary said about my soul doth magnify the Lord. Thank you. Happy Christmas and Merry Christmas. ఉజ్వల్ రోహిత్. Good morning. My name is Ujjwal Roshan. I am studying 2nd class. The words became flesh and made is truly among us. We have seen the glory was a one and only Son. Who came from the Father of the full of grace and truths. హలో Happy Christmas, Merry Christmas. ఏం జాన్ గారు మనోడు గారు ఎందుకు అడిగారు? మా మనోడు వాక్యం చెప్తాడన్నారు. మీ మనోడిని తీసుకురండి. ఏం జాన్ గారు? వెరీ గుడ్. చిన్ను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. మరపట్ల లక్ష్మి. క్రిస్మస్ ఇదియే గ్రేట్ ఫెస్టివల్ క్రిస్టియానిటీ. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. My name is Jessica. I am studying 1st class. Today the Son of the David, a Savior, has been born to you. He is saith the Lord. Look to Happy Christmas and Merry. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. రాపాక వెంకీ లాస్ట్. రాపాక వెంకీ. మరపట్ల లక్ష్మి త్వరగా. మరపట్ల లక్ష్మి, రాపాక వెంకీ. హలో రిషి. వెరీ గుడ్. చప్పలు కొట్టండి. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ వందములండి. మంచిది. చక్కగా వారు తెలియజేశారు. ప్రాధాన్యతలకు అప్పగిస్తున్నాం. వాటిని కూడా మీరు జయకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.